ఒక్కసారి ఊహించుకోండి, మీ జీవితంలో కేవలం ఒకే ఒక డెసిషన్ మీ ఫ్యూచర్ మొత్తం మార్చేస్తే. ఎవరైనా పిల్లవాడిది 10వ తరగతి అయిపోయింది, ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు ఏ గ్రూప్ తీసుకుంటావు. స్నేహితులందరూ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఒకడు ఎంపీసీ తీసుకుంటున్నాడు, ఇంకొక పిల్లవాడు బైపీసీకి వెళ్ళిపోయాడు, మరొక పిల్లవాడు కొంచెం అడుగు ముందుకేసి ఐఐటి కోచింగ్ లేదా సిఏ ఫౌండేషన్ కోర్సులు చేరిపోయాడు. మీరు మాత్రం ఇంకా యూట్యూబ్లో బెస్ట్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్, హైయెస్ట్ సాలరీ జాబ్స్, అదేవిధంగా ఫ్యూచర్ స్కోప్ కెరియర్ అనే కీవర్డ్స్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మన దేశంలో కెరియర్ డెసిషన్స్ ఎలా తీసుకుంటారో తెలుసా? పక్కింటి పిల్లవాడు, ఎదురింటి పిల్లవాడు లేదా మన బంధువుల అబ్బాయిలు ఏ గ్రూప్ తీసుకున్నారో చూసి, అతను ఇంజనీరింగ్ చేశాడా, మనోడు ఇంజనీరింగే. అతను యూఎస్ వెళ్ళాడా, మనోని తీసుకెళ్లి ఐఎల్స్ కోచింగ్ ఉంటుంది దానిలో తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. అతను గవర్నమెంట్ జాబ్ కొట్టాడా, మనోని కూడా ఏదైనా మంచి కోచింగ్ సెంటర్లో తీసుకెళ్లి పడేస్తుంటారు. అసలు ఎవ్వరూ ఆ పిల్లవాడిని గురించిన ఒక ప్రశ్న ఉంటుంది, దాన్ని ఎప్పుడూ అడగరు. అదేంటంటే అసలు ఈ పిల్లవాడి స్వభావం ఏంటి, ఇతని మెంటల్ స్టేట్ ఏ విధంగా ఉంది, ఇతని పూర్వకర్మ ఏ దారిలో వెళితే తగ్గుతుంది, అతని జాతక చక్రం ప్రకారం అతను ఏ దారిలో వెళ్ళాలి అని అడగరు. ఇదే రీజన్ ఎందుకు చాలా మంది జీవితంలో 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను చేస్తున్న పని నాకు నచ్చడం లేదు అని ఫీల్ అవుతుంటారు. డిస్సాటిస్ఫాక్టరీ లైఫ్ ఎందుకు గడుపుతుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఐఐటి చదివిన వాళ్ళు కూడా ఎందుకు ఫార్మింగ్లోకి వెళ్తున్నారు, అంటే వ్యవసాయంలోకి వెళ్తున్నారు. ఎందుకు చాలా మంది డాక్టర్స్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ వైపు టర్న్ అవుతున్నారు. ఎందుకంటే కెరీర్ అనేది కేవలం డిగ్రీ మాత్రమే కాదండి, అది మీ పర్సనాలిటీకి, మీ కర్మకి, మీ మెంటల్ ప్యాటర్న్కి మ్యాచ్ అవ్వాలి. మరి ఈ మొత్తం విషయం గురించి వేల సంవత్సరాల క్రితమే ఒక సైన్స్ మాట్లాడింది, సైంటిఫిక్ గా ప్రూవ్ చేసింది, అదే జ్యోతిష శాస్త్రం. నమస్కారం, నేను డాక్టర్ వేణుమాధవ్, మీరు చూస్తున్న అద్వైతం ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు స్టూడెంట్ అయినా, పేరెంట్ అయినా, జాబ్ లో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా ఒక క్లారిటీతో బయటకు వెళ్తారు. అందుకే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం మాట్లాడదాం 10th తర్వాత ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఏ రాశి వాళ్ళు ఏ ఫీల్డ్ లో షైన్ అవుతారు, ఎందుకు కొంతమందికి బిజినెస్ అచ్చిరాదు, అదేవిధంగా కొంతమంది బిజినెస్ లో సెట్ అయిపోతారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే సెట్ అవుతాయి, కొంతమంది ఎంత చదివినా కూడా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ తోనే ఉంటారు, స్థిరత్వం ఎందుకు సాధించరు. ఈ రోజు ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ వీడియో మొదలు పెట్టే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు స్కూల్స్, కాలేజెస్ చెప్పవు, సొసైటీ కూడా ఈ విషయాలు అసలు చర్చించదు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మన సొసైటీలో ఒక డేంజరస్ మిత్ ఉంది, ఏంటంటే మార్క్స్ బాగా వస్తేనే లైఫ్ సెట్ అయిపోతుందని. అందుకే మార్క్స్ గురించి ఫోర్స్ చేస్తుంటారు. కానీ కాదు, మన దేశంలో లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, 95% మార్కులు తెచ్చుకొని కూడా చాలా డిప్రెస్డ్ లైఫ్ గడుపుతుంటారు. ఎందుకంటే వీళ్ళు పరుగు పందెమైనటువంటి సక్సెస్ ని చేజ్ చేశారు, కానీ ఇది సూటబిలిటీ ఉంటుంది కదా, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఉదాహరణకి ఒక చేపని తీసుకెళ్లి చెట్టు ఎక్కమని చెప్తే అది ఎక్కుతుందా? ఇదే పరిస్థితి చాలా మంది స్టూడెంట్స్ వస్తుంది. ఉదాహరణకి ఒక మేషరాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతన్ని రోజంతా తీసుకెళ్లి ఆఫీస్ క్యూబికల్స్ లో కూర్చోబెడితే అతని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఒక మీనరాశి వ్యక్తిని తీసుకొచ్చి హార్డ్ కోర్ సేల్స్ జాబ్ లో తీసుకెళ్లి జాయిన్ చేస్తే అతను మెంటలీ డ్రైన్ అవుతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, అందరికీ సేమ్ ఫార్ములా, ఇంజనీరింగ్, మెడిసిన్, గవర్నమెంట్ జాబ్, ఇంతే. కానీ జ్యోతిషం ఇది ఇలా మాట్లాడదు. జ్యోతిషం ఏం చెప్తుందంటే ప్రతి మనిషి ఒక యూనిక్ ప్యాటర్న్, ప్రతి ఒక్క వ్యక్తి జాతకము ఒక విభిన్నమైనటువంటి బ్లూ ప్రింట్ గా ఉంటుంది. అందుకే కొన్ని ప్లానెట్స్ కొన్ని కెరియర్స్ కి న్యాచురల్లీ కనెక్ట్ అవుతాయి. ఉదాహరణకి చెప్దాం, బుధుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి జాతకంలో, అతని కమ్యూనికేషన్, ఐటీ, ఏఐ, మార్కెటింగ్, ట్రేడింగ్ రంగాలు సెట్ అవుతాయి. కుజుడు స్ట్రాంగ్ గా ఉంటే ఇంజనీరింగ్, ఆర్మీ, పోలీస్, ఫిట్నెస్, రియల్ ఎస్టేట్ ఇలాంటి రంగాలు బాగుంటాయి. లేదు ఇంకా కుజుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు అనుకుందాం, ఫ్యాషన్, సినిమా ఇండస్ట్రీ, లగ్జరీ బిజినెస్, డిజైనింగ్ ఇలాంటి రంగాల్లో వెళ్ళాలి. గురుడు స్ట్రాంగ్ గా ఉంటే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి, లేదా కన్సల్టింగ్, గైడెన్స్ ఇలాంటి రంగాలకు వెళ్ళాలి. లేదు రాహు స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకుందాం, ఇతను ఫారిన్ లో సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఫారిన్ వైపు తీసుకెళ్ళాలి. ఇక్కడే చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఏంటంటే
పిల్లవాడి జాతకంలో క్రియేటివిటీ పీక్ లో ఉంటుంది, కానీ వాడిని తీసుకెళ్లి ఫోర్స్ఫుల్లీ ఎంపీసీ లో జాయిన్ చేస్తుంటారు. లేదా అతనికి వ్యాపార యోగం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్ సెంటర్ లో తీసుకెళ్లి ఇయర్స్ వేస్ట్ చేస్తుంటారు. తర్వాత ఏమవుతుంది? కన్ఫ్యూజన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్, కంపారిజన్, డిప్రెషన్. ఇదే కదా జరిగేది. చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. జ్యోతిషం మీ ఫ్యూచర్ లాక్ చేయదు, అది మీకు ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్ చూపిస్తుంది అంతే. ఉదాహరణకి గూగుల్ మ్యాప్స్ ఎలా అయితే షార్ట్ కట్ చూపించి మనల్ని దారి తీరుస్తుందో, జ్యోతిషం కూడా మీ కార్మిక్ షార్ట్ కట్ ని పెడుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పి డిస్కస్ చేద్దామంటే 10th తర్వాత ఏ రాశి వాళ్ళు ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళు జనరల్లీ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటారు కాబట్టి వీళ్ళకు కాంపిటీషన్ కావాలి. వీళ్ళకి డిఫెన్స్, పోలీస్, మెకానికల్ ఫీల్డ్, ఎంపీసీ ఇలాంటి రంగాలు సెట్ అవుతాయి. వృషభ రాశి వాళ్ళు స్టెబిలిటీ లవర్స్ కాబట్టి ఫైనాన్స్, కామర్స్, బ్యాంకింగ్, లగ్జరీ బిజినెస్, ఫుడ్ ఇండస్ట్రీ వీళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మిథున రాశి వాళ్ళు ఒక చోట కూర్చోలేరు కాబట్టి వీళ్ళకి కమ్యూనికేషన్, టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, సాఫ్ట్వేర్, ఇలాంటి రంగాలు తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. కర్కాటక రాశి వాళ్ళు ఎమోషనల్లీ చాలా ఇంటెలిజెన్స్, వీళ్ళకు సైకాలజీ, కౌన్సిలింగ్, టీచింగ్, హాస్పిటాలిటీ, నర్సింగ్ వీళ్ళకి నేచురల్ ఫ్లోగా ఉంటుంది. ఇక సింహరాశి వాళ్ళు స్పాట్ లైట్ కోసం వాళ్ళు పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళని లీడర్షిప్, పాలిటిక్స్, ఐఏఎస్, పబ్లిక్ స్పీకింగ్, యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయి వీళ్ళకి. అదేవిధంగా కన్యారాశి వాళ్ళు మెడిసిన్, అనలిటిక్స్, రీసెర్చ్, అకౌంటింగ్, సిఏ రంగాలు. తులారాశి వాళ్ళు నెట్వర్క్ ఎక్స్పర్ట్స్ కాబట్టి లా బాగుంటుంది, హెచ్ఆర్, బిజినెస్, పార్ట్నర్షిప్, ఫ్యాషన్, టెక్నాలజీ. వృశ్చిక రాశి వాళ్ళు మిస్టరీ లవర్స్, వీళ్ళకి సైబర్ సెక్యూరిటీ, సర్జరీ, ఆస్ట్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళు ఫ్రీడమ్ సీకర్స్, టీచింగ్, ఫారెన్ ఎడ్యుకేషన్, లా, కన్సల్టింగ్, ఫిలాసఫీ ఈ రంగాలు చాలా బాగుంటాయి, గుడి అట్లాంటివి కూడా. మకర రాశి వాళ్ళు స్లో అండ్ స్టడీ బిల్డర్స్, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్, అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీ రంగాలు బాగుంటాయి. కుంభరాశి వాళ్ళు ఫ్యూచర్ థింకర్స్ కాబట్టి వీళ్ళకి ఏఐ, రోబోటిక్స్, డాటా మైనింగ్ ఇలాంటి రంగాలు తీసుకోవాలి. మీనరాశి వాళ్ళు హై ఇంటెలెక్చువల్స్, వీళ్ళు మ్యూజిక్, సినిమా, హీలింగ్, స్పిరిచువాలిటీ, రైటింగ్ ఇలాంటి రంగాలు బాగుంటాయి. ఇప్పుడు నన్ను చాలా మంది ఒక విషయం అడుగుతారు, సార్ నిజంగా జాతకం చూసి కెరీర్ చెప్పగలమా అని అడుగుతుంటారు. ఎస్, చెప్పొచ్చు, కానీ అది యూట్యూబ్ షార్ట్స్ చేసినంత సింపుల్ కాదండి. ఎందుకంటే ఆస్ట్రాలజర్ అంటే ఒక కెరియర్ ని అనలైజ్ చేసేటువంటి ఆస్ట్రాలజర్ లేదా జ్యోతిషవేత్త ఒక వ్యక్తి జాతకంలో చాలా లేయర్స్ చూడాల్సి వస్తుంది. అవి ఏంటంటే 6th హౌస్ అంటే షష్టమ భావము, ఇది జాబ్ ని రిప్రజెంట్ చేస్తుంది. 7th హౌస్ సప్తమ భావం బిజినెస్ ని. 10th హౌస్ అంటే దశమ భావం చాలా ముఖ్యం, ప్రొఫెషన్ ని. 2nd హౌస్ ద్వితీయ భావం, ఇది ఇన్కమ్ ని అంటే డబ్బు సంపాదనని. 11th హౌస్ గెయిన్స్ అంటే మనకు వచ్చే లాభాల్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఒక జాతకంలో శని చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే శని కర్మకారకుడు. శని దగ్గర ఏ గ్రహం ఉందో దాని కాంబినేషన్ బట్టి అతన్ని కంపారిజన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి శని బుధుడు కలిసి ఉన్నారు అనుకోండి, వీళ్ళు బిజినెస్ చేసుకోవాలి. శని రవి కలిసి ఉన్నారు అనుకోండి, గవర్నమెంట్ కనెక్షన్ ఉంటుంది. శని ప్లస్ కుజుడు కలిసి ఉన్నారు అనుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుంటాయి వీళ్ళకి. శని ప్లస్ రాహు కలిసి ఉన్నాడు అనుకోండి, ఫారెన్ కనెక్షన్స్ బాగుంటాయి వీళ్ళకి. శని ప్లస్ చంద్రుడు కలిసి ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ నుండి ఇన్కమ్ వస్తుంది. ఇక ఇంకొక పవర్ఫుల్ కాన్సెప్ట్ కూడా ఉంది మన జ్యోతిష శాస్త్రంలో, అదేంటంటే ఆత్మకారకుడు. ఎందుకంటే మీ సోల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి పని ఏది ఉందో అది ఈ ఆత్మకారక పద్ధతి చెప్తుంది. ఎందుకంటే చాలా మంది డబ్బు సంపాదిస్తుంటారు కానీ హ్యాపీగా ఉండరు. మరికొందరు యావరేజ్ ఇన్కమ్ తోనే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా, పీస్ఫుల్ గా గడుపుతుంటారు. మరి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు డబ్బు సంపాదన, వీళ్ళు డబ్బు సంపాదన ఏంటంటే ఇది ప్లానెటరీ అలైన్మెంట్స్ అనేది చాలా కీలకం. ఎందుకంటే మీ సోల్ ఈ భూమి మీదకి ఏ పని కోసం వచ్చింది, మీరు ఏ పని చేస్తున్నారు, ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీ పిల్లల్ని కంపారిజన్ చేయడం ఆపండి. కంపేర్ చేయడం, ఇతర పిల్లలతో కంపేర్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జాతకం యూనిక్ గా ఉంటుంది, ప్రతి కెరీర్ పాత్ ఒక యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక అతను 22 సంవత్సరాలు సెటిల్ అవుతారు, మరొకళ్ళకి 32 సంవత్సరాల తర్వాత ఒక సెటిల్మెంట్ వస్తుంది. శని బ్లెస్సింగ్ లేట్ గా ఇస్తాడు కానీ పర్మనెంట్ గా ఇస్తాడు. రాహు సడన్ గ్రోత్ ఇస్తాడు కానీ కన్ఫ్యూజన్ కూడా ఇస్తాడు. శుక్రుడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు కానీ డిస్ట్రాక్షన్స్ కూడా ఇస్తాడు. అందుకే కెరీర్ ని కేవలము సాలరీతో మెజర్ చేయకండి. మీ కార్మిక్ ఎనర్జీకి ఏ పని సూట్ అవుతుందో, మీ కర్మ ఏ డైరెక్షన్ లో ఉందో దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ముందరికెళ్ళండి. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక పర్సనల్ కెరీర్ ఆస్ట్రాలజీ రిపోర్ట్ తయారు చేశాను. ఈ రిపోర్ట్ లో మీ సూట్ అయ్యే బెస్ట్ కెరీర్ ఫీల్డ్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా, అదే విధంగా బిజినెస్ సెట్ అవుతుందా, ఫారిన్ ఛాన్సెస్ ఉన్నాయా,
10th క్లాస్ తర్వాత ఆ పిల్లవాడు ఏ స్ట్రీమ్ తీసుకుంటే అతని భవిష్యత్తు బాగుంటుంది, అతని జాతకంలో స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ ఏమున్నాయి, ఏ ఏజ్ లో గ్రోత్ వస్తుంది, ఏ ఏజ్ లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి సూత్రాల కంటే ఇంకా ఎక్కువ టెక్నిక్స్ ఉన్నాయి. దాంతోపాటు D10 అంటే దశమాంశ కుండలి విశ్లేషణ కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా, బిజినెస్ బాగుంటుందా, ఇలాంటి విషయాలు అన్ని కూడా దానిలో చర్చ చేస్తాను. ఇక ఏదైనా ఇప్పుడు చెప్పిన విషయాలలో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మీకు మరో వీడియో రూపంలో ఇంకా సులభంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, మీకు తప్పకుండా నేను సమాధానం ఇస్తాను. లేకపోతే ఈ పర్సనల్ వీడియో కన్సల్టేషన్ అనేది ఇస్తాను. మరి ఈ రోజు ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీరు ఒక పని చేయండి, ఈ వీడియోని ఒక కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్కి పంపించండి, షేర్ చేయండి. ఎందుకంటే మన దేశంలో చాలా మంది స్టూడెంట్స్కి టాలెంట్ లేక కాదండి, క్లారిటీ లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి అద్వైతం ఛానల్. మరొక పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. నమస్కారం.